హాయ్ మామ. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫెమినైన్ అండ్ మ్యాస్కులైన్. సో ఫెమినైన్ అండ్ మ్యాస్కులైన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదని పాయింట్ వైజ్ రాసుకోవచ్చాను నేను ఈరోజు. సో ఒక్క పాయింట్ ఒక డైమండ్ లాగా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే శివశక్తి అనేది విన్నారు ఎప్పుడైనా పదం? చాలామంది శివుడు ఫోటో పార్వతి ఫోటో కలిసి ఉండేది పెట్టుకుంటారు అనమాట. డీపీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకే తెలియదు, కానీ పెట్టేస్తారు నైస్గా. అర్ధనాదేశ్వరు లాంటి భర్త కావాలని, అది వైఫ్ కావాలని. సో దాని బ్యాక్గ్రౌండ్ తెలియాలి మనకి. అలా ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు యూనివర్స్ క్రియేషన్ అనేది ఎలా జరిగింది, ఒక వ్యాక్యూమ్ స్టేజ్ నుంచి, అంటే ఏమీ లేని స్టేట్ నుంచి ఒక ఎనర్జీ వచ్చినప్పుడు వాటి కలయిక ద్వారా యూనివర్స్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో ఆ ఎనర్జీనే శక్తి అన్నారు. ఆ నథింగ్నెస్ స్టేట్ ఉంది కదా, దాన్ని శివ అని పేరు పెట్టారు అనమాట. సో అందుకని శివశక్తి అయింది. ఇప్పుడు ఈ క్రియేషన్ అంతా కూడా ఆ ఎనర్జీ వల్ల నడుస్తూ ఉందన్నమాట, ఆ శక్తి ద్వారా. అంటే ఆ ఫెమినైన్ నేచర్ అనమాట శక్తి అనేది. మ్యాస్కులైన్ నేచర్ని శివ అంటారు అనమాట. సో ఓవరాల్గా మన యూనివర్స్ అనేది ప్రజెంట్ ఫెమినైన్ నేచర్ వల్ల నడుస్తుంది. సో దట్ ఈస్ ద బేస్ ఫర్ అవర్ లైఫ్, దట్ ఈస్ ద బేస్ ఫర్ అవర్ యూనివర్స్. శక్తి ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకే కాళీ అని, దుర్గా అని అట్లా కొలుస్తారు మన ఇండియాలో. బట్ ఇట్ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం ఒక్క పాయింట్ వైజ్. అవి మిస్ కాకూడదని రాసుకోవచ్చు ఈరోజు. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్యూటిఫుల్ అండ్ యూటిలిటేరియన్. డోంట్ వరీ, నేను అర్థమయ్యేలాగా చెప్తాను. ఫెమినైన్ వచ్చేసి బ్యూటిఫుల్, యూటిలిటేరియన్ కాన్సెప్ట్ వచ్చేసి మ్యాస్కులైన్ అనమాట. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్ చూసామనుకో, ఒక అమ్మాయి చూస్తే ఏమనుకుంటుంది, మరి ఫ్లవర్స్ భలే ఉన్నాయి, దేవుడి దగ్గర పెడదాం లేదా తెల్ల పెట్టుకుందాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది అని ఆలోచిస్తుంది అనమాట. అదే ఒక అబ్బాయి చూసాడు అనుకో, ఈ కొమ్మను కొట్టేసి మనం కర్రాబెల్ల ఆడదాం, లేకపోతే కొట్టేసి కాటాకేస్తే డబ్బులు వస్తాయి కదా, అది ఇంక దేనికని పనికి వస్తుందా అని ఇట్లా అవసరాన్ని చూసుకుంటారు అనమాట. అది మ్యాస్కులైన్ మైండ్ సెట్ అలా ఉంటుంది. యూటిలిటేరియన్ కాన్సెప్ట్ అంటుందండి. ఓకే, నెక్స్ట్ హౌస్ రిలేటెడ్ చూస్తే, మ్యాస్కులైన్ అలా హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అన్ని వర్క్ సెట్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు అనమాట. దాని మెయింటెనెన్స్ అనేది లేడీస్ చూడగలుగుతారు. అందుకే మనం బ్యాచిలర్స్ రూమ్ చూసాం అనుకో, బాయ్స్ వరస్ట్గా ఉంటుంది, లేడీస్ బెటర్గా ఉంటుంది. వాళ్ళకి ఇన్హెరెంట్ ఫెమినైన్ నేచర్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు నీట్గా మెయింటైన్ చేయగలుగుతారు అందువల్ల. ఓకే, ఇంకో పాయింట్, నెక్స్ట్ పాయింట్ ఆర్ట్. సో మీరు గమనిస్తే ఈవెన్ సోషల్ మీడియాలో చూసినా కూడా డ్యాన్స్ చేసే లేడీస్ కానీ, సింగింగ్ రిలేటెడ్ కానీ వాళ్ళు ఈజీగా ఫేమస్ అవుతుంటారు. అది వాళ్ళకి ఇన్హెరెంట్గా ఉండే ఆ ఫెమినైన్ క్వాలిటీ అనమాట. ఆర్ట్ రిలేటెడ్, ఆ బ్యూటీ రిలేటెడ్, ఆ సటిల్ నేచర్ అనేది. అందువల్ల వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ అవ్వగలరు ఈజీగా. బట్ బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే స్ట్రెంత్ ఉంటుంది అనమాట. వాళ్ళకి స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు డామినేట్ చేయగలుగుతారు. అందుకని నెక్స్ట్ పాయింట్, సెటిల్ డౌన్ విత్ లిటిల్ కంఫర్ట్స్ ఫెమినైన్. బాయ్స్ వచ్చేసి ఎక్స్పాండింగ్, అంటే ఇప్పుడు కూడా లేడీస్ ఉన్న దాంట్లోనే సెటిల్ అయిపోవాలి, హ్యాపీగా ఉండాలి అని ఉన్న దాంట్లోనే సెట్ అయిపోవాలనే ఆలోచన ఉంటుంది అనమాట. బాయ్స్ అలా కాదు, ఎక్స్పాండ్ అవ్వాలి, మనం ఇంకొకరిని డామినేట్ చేయాలి అంటే కోసం. లైక్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టా కదా, ఇంకొంచెం ఫేమ్ కోసం లేదా మనీ కోసం అట్లా ఎక్స్పాండ్ అవ్వాలి వేరే దాంట్లోకి, వేరే ఆరిజిన్లోకి. కాబట్టి ఆ మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ఇది నేచర్ కల్పించినవన్నీ నేను చెప్పేది, నా సొంతంగా చెప్పట్లే. సో ఇవి కొంతమందిలో డామినేటెడ్గా ఉండొచ్చు. రెండు క్వాలిటీస్ ఉంటాయి యాక్చువల్గా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డివోషన్ యాంగిల్ అనేది ఫెమినైన్లో ఎక్కువ ఉంటుంది మీరు గమనిస్తే. అందుకే స్పిరిచువల్గా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు. మీరు గమనిస్తే ఇప్పుడు ప్రేయర్ చేయడం కానీ, దీపారాధన చేయడం కానీ టైంకి, ఇట్లా ఎక్కువ థింగ్స్ అనేవి వాళ్ళే చేస్తారు. అదే బాయ్స్ అనుకోండి, వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో, వాళ్ళు నాకు డబ్బులు కావాల్సి అంటారు గుడికి పోయి, లేదా పని మీద పోతున్నప్పుడు పని సక్రమం జరగడానికి అప్పుడు దండం పెడతారు అవసరం కాబట్టి. సో అట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది మోస్ట్లీ.
డివోషనల్గా ఫెమినైన్ టాప్లో ఉంటారు అనమాట, అది పాయింట్. బట్ బాయ్స్ విలో మాకండి. మీరు గమనిస్తే గురువులు ఎక్కువ మంది బాయ్సే ఉంటారు అనమాట స్పిరిచువల్గా. ఎందుకంటే లేడీస్ ఎక్కువ మంది జెండర్తో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటే అక్కడ స్టక్ అయిపోతుంది, స్పిరిచువల్గా గ్రో అవ్వలేరు అనమాట. అలా గ్రో అవ్వలేరు, ఎప్పటికి గురువులు కాలేరు కాబట్టి. సో ఎవరైతే కెపాసిటీ ఉంటుందో వాళ్ళే అవ్వగలరు ఎండ్ ఆఫ్ ది డే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎమోషనల్ రేషనల్. ఎమోషనల్ అనేది ఫెమినైన్ క్వాలిటీ అనమాట. అందుకే వాళ్ళు పుసుక్కుని నడుస్తూ ఉంటారు, ఏదైనా జరిగినా ఏదైనా చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారు అనమాట. వాయిస్ అలా కాదు, ఏడిస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అది ఇది అనుకొని ఆలోచించి రేషనల్గా ఆలోచిస్తారు అనమాట. లాజికల్గా అంతా ఆలోచించి ఏది బెటర్ అయిందని బిహేవ్ చేస్తారనమాట. బట్ ఇన్ మై పర్స్పెక్టివ్ బాయ్స్ కూడా ఏడవచ్చు, అది తప్పు కాదు, పెద్ద క్రైమ్ కాదు. అలా ఏడ్చే వాళ్ళని ఇంకా రెస్పెక్ట్ చేస్తారు యాక్చువల్గా. ఈ ఎమోషన్స్ అనేవి మనుషులు కామన్ అనమాట. బట్ ఇట్ సో ఎక్స్ప్రెస్ చేయడం అనేది తప్పు కాదు ఎమోషన్స్. బట్ అవి మరీ చైల్డిష్గా కాకుండా ఒక పర్పస్, ఒక రీజన్ ఉంటే నో ప్రాబ్లం. బట్ ఇట్ నెక్స్ట్ పాయింట్ సర్క్యులర్ థింకింగ్ అండ్ లీనియర్ థింకింగ్. సర్క్యులర్ థింకింగ్ వచ్చేసి మనం ఫెమినైన్ నేచర్లో చూస్తాం. లీనియర్ థింకింగ్ రిలేటెడ్ టు మ్యాన్. అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి అబ్బాయికి గొడవ అయిందనుకో, ఆ అమ్మాయి ఏం చేస్తుంది డిఫెండ్ చేయడానికి, ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఏదైనా ఒక మాట అని అది కూడా పట్టుకొస్తుంది అనమాట. సో అడిది పిడిది ప్లింక్ చేసి మొత్తానికి అబ్బాయిని బుక్ చేస్తుంది అనమాట. బాయ్స్ అలా కదా, వాడు ఒక్క విషయంలో ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా అర్థం కాదనమాట, ఇంకేం చేయాలి ఆర్గ్యుమెంట్. సో అందుకే లేడీస్తో గొడవలు పెట్టుకోవడం మంచిది. సో థింకింగ్ ప్యాటర్న్ వాళ్ళకి న్యాచురల్గా ఉంటుంది, ఆ కెపాసిటీ. ఈవెన్ గొడవలు పెట్టుకున్నా కూడా మీ కేసు పడిందంటే అంతే, అవుట్. లాస్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, బీ కేర్ఫుల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిస్ట్రక్షన్ కాంకరింగ్. డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ అనేది లేడీస్లో ఉంటుంది, కాంకరింగ్ అనేది మన మెన్కి సంబంధించింది. అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనిపించింది అనుకో, వాళ్ళు దాని అంతా నాశనం చేసే వరకు వదిలిపెట్టరు అనమాట. అంటే ఈ నరసింహ సినిమాలో నీలాంబర్ ఉంది కదా, ఆ టైప్ అనమాట. అదే బాయ్స్ అనుకో, కాంకర్ చేయాలి, దాన్ని ఎలాగైనా లొంగ తీసుకోవాలి, అటువంటి మైండ్ సెట్ ఉంటుంది కింగ్స్ టైప్లో. లేడీస్ ఎంబ్రేస్ చేయాలనుకుంటారు ఎప్పుడైనా. ఓకే, నెక్స్ట్ పాయింట్ నర్చరింగ్ ప్రొటెక్టివ్. సో మీరు చూస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. లేడీస్ ఎలా అంటే, ఇప్పుడు మనం మెన్న పోయి ఫుడ్ తీసుకొచ్చాడనుకో కష్టపడి, దాన్ని వాళ్ళు నీట్గా సెట్ చేసి అంతా హౌస్ మెయింటెనెన్స్ అంతా చేసి ఫుడ్ వండి పిల్లల్ని కేర్ చేసి పెంచుతారు కదా. సో ఆ ప్రాసెస్ని నర్చరింగ్ అంటారు అనమాట. సో అది వాళ్ళు మాత్రం చేయగలరు నీట్గా. బాయ్స్ ఏంటంటే ప్రొటెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్ కంట్రోల్, ఎందుకంటే స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే. ఈవెన్ ఇవి యానిమల్స్లో కూడా ఉంటాయి ఇలాంటి క్వాలిటీస్ కొన్ని మీరు గమనిస్తాం. నెక్స్ట్ వల్నరబిలిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఫిజికల్గా చూసుకుంటే మోస్ట్లీ వల్నరబుల్గా ఉంటుంది లేడీస్. నేను నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఓకే, ఈ రోజుల్లో వల్నరబుల్, అందరూ వల్నరబుల్లే. నువ్వు అప్రమత్తంగా లేవనుకో, నీ కిడ్నీలు కూడా ఎత్తుకోబోతుంది. నువ్వు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే జాగ్రత్తగా ఉండడం మంచిది. నెక్స్ట్ నేచర్ రిథమ్స్. లేడీస్ ఎక్కువ ఫాలో అవుతారు అనమాట. నేచర్ తగ్గట్టు వెల్ మేనర్డ్గా మోస్ట్లీ ఉంటారు అనమాట వాళ్ళు. బాయ్స్ ఎలా దొరికితే అది అట్లా పడితే అట్లా పోతూ ఉంటారు అనమాట, నదిలో కొన్నట్టు. సో ఇవి మెయిన్ పాయింట్స్, ఇంకా చాలా ఉన్నాయి, అది మీరు రీసెర్చ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో మన ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే, వరల్డ్ వైడ్ కానీ ఇండియాలో కానీ 50% జనాభా లేడీసే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చారు, వాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు. కాబట్టి మనం ఓవర్ యాక్టింగ్ చేస్తే కుదరదు వాళ్ళ దగ్గర ఇంక ఈ రోజుల్లో. సో బ్యాలెన్స్డ్గా ఉంటే మంచిది మన మైండ్ సెట్ అనేది. దట్టు ఫెమినైన్ క్వాలిటీస్, మాస్కులైన్ క్వాలిటీస్ అనేవి రెండూ ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా. అయితే వాటిని మనం బ్యాలెన్స్డ్ ఉంచుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఏదైతే ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుందో అట్లాంటి క్వాలిటీస్ మనలో బయటకు వస్తాయి అన్నమాట. బ్యాలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ డేస్ ఈ ఓపెన్ మార్కెట్ ఎకానమీ అనేది కూడా ఇది మొత్తం మాస్కులైన్ మైండ్ సెట్ అనమాట. గమనిస్తే ఆ సక్సెస్ డెఫినేషనే అలాంటిది అనమాట. అంటే ప్రతి ఒక్కరూ జాబ్ చేయాలి, ప్రతి ఒక్కరూ ప్రొటెక్ట్ చేయాలి, ప్రతి ఒక్కరూ సర్వైవల్ మోడ్లో ఉండాలి అనేది ఇది మెన్కి సంబంధించిన థింగ్ అనమాట. అకార్డింగ్ టు ప్రకృతి
అమ్మాయిలు కూడా అలా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి రావడం దారుణం యాక్చువల్గా. సో లెట్స్ రెస్పెక్ట్ దేర్ నేచర్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, అందుకే మీరు గమనించారు లేదు, జిమ్కి వెళ్ళే వాళ్ళని చూస్తే కొంతమంది ఇట్లా కండలు చూపించడం, ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అనమాట. లేడీస్ కూడా ఈరోజు దాని అర్థం ఏంటంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు ఒక మెన్ యొక్క మైండ్ సెట్కి, ఆ మ్యాస్క్లైన్ మైండ్ సెట్కి బానిస అయిపోయారనే విషయం వాళ్ళకే తెలియదు పాపం. అది చాలా డేంజర్. దీనివల్ల సొసైటీ అగ్లీగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంటి వాళ్ళు ఒక 5 మంది కూర్చున్నాము, అలాంటి మైండ్ సెట్ నమ్మాలి ఇంకో 5 మంది కూర్చున్నారు అనుకో, మనకు అర్థం కాదు ఎవరు అబ్బాయిలు ఏంటని, మనం అసలు ఎందుకు పుట్టాము, కొన్ని రోజులు పోతే. సో బ్యాలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూనివర్స్ అనేది యాక్చువల్గా ఏదో సపరేట్గా చూడద్దు ఏ జీవిని కూడా. నువ్వు వదిలే కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ పీల్చుకుంటుంది. సో ప్రతిదానికి ఇక్కడ కోఆపరేషన్ అనేది ఉండాలి, ఇంక్లూజివ్గా ఉండాలి. ఇట్లా బ్యాలెన్స్డ్గా ఉంటేనే నేచర్ అనేది బాగుంటుంది. ఆ జామెట్రీ మిస్ అవ్వకూడదు మనం దేంతో కూడా. బట్ ఇట్ ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. బాయ్, టేక్ కేర్.